విజయనగరం జిల్లా బూర్జవలసలో ఒక మహిళ అప్పులు తీసుకుని పరారైంది. గేదెల పుణ్యవతి అనే మహిళ అదే గ్రామానికి చెందిన 60 మంది దగ్గర 1,50,00,000 ఒకరికి తెలియకుండా ఇంకొకరికి అప్పు చేసింది. మీ డబ్బులకు నేను హామీ అంటూ ఎక్కడికి పోతారంటూ మాయ మాటలు చెప్పి తప్పించుకుపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కష్టపడి పోగు చేసిన డబ్బును తీసుకుని పోయిందని లబ్బదిబ్బమంటూ తమకు న్యాయం చేయాలని బాధితులు బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాలుగు చేసి మా యజమాని సైట్కి వెళ్ళి రూపాయి సంపాదించి నా పిల్లలు చూడని అలా సంపాదించుకొని ఇడితే మీకు ఇచ్చేస్తాం మీ ముసలి మీరు నా దగ్గర బాసుకోండి అని అలా నమ్మకం చెప్పి నా దగ్గర 10,000 బంగారం ఉంది, నా కొడుకు దగ్గర 10,000 బంగారం ఉంది, నా కొడుకు ఉద్యోగం చేస్తాంటే నా కూతురు ఉద్యోగం చేస్తుంటే నాకేడు భయమో నువ్వు ఎందుకలా భయపడతాను, నీ డబ్బులకే నేను ఇస్తాను అన్నది మా మనవరాలు పెళ్లి చేసాం, భూమి అమ్మేసి పెళ్లి చేసాము, డబ్బులు అడిగినా ఇవ్వలేదు, భూములు అమ్మేసి పెళ్లి చేసాం కానీ ఇవ్వలేదు, నీకెందుకు భయమో నీ డబ్బులు నీకు ఇస్తానా అనేసింది బాబు. మరి ఇవ్వలేదు మాకు ఎలా న్యాయం చేస్తారో మీదే